తో ఆ రోజున హడావుడిగా 11,781 రూపాయికి ఇంతకుముందు కూడా చెప్పేది బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి. ఆ రేట్లు చూస్తుంటాం. తర్వాత ఈ రేటు చూసాం ఈ ప్రభుత్వం దగ్గర 11,781 రూపాయికి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి 60 రోజులు దాడుతూ ఉంది. ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా. కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతూ ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో ఒకటో రెండో మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర లేదు. 7,000 కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా? ఇదేనా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం? ఈ జిల్లాలో ఉన్నారే సమస్త యంత్రాంగం మంత్రాంగం మొత్తం కూడా ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో తీసుకుంటే సుమారుగా 150 పైచిలకు కోల్డ్ స్టోరేజీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక పరిశ్రమకు సంబంధించి ఇది కోల్డ్ స్టోరేజీలు ఉండటం అనేది. ఈ రాష్ట్రంలో 4 లక్షల పైచిలకు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. 2 లక్షల మంది పైచిలకు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. 2 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఎన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు మనుగడ కొనసాగిస్తున్నాయో దయచేసి ఆలోచించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంటే ఈరోజు యాడ్కి కూడా మీరు యాడ్ను కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 టిక్కీలు ప్రతిరోజు కూడా యాడ్కి వస్తూ ఉన్నాయి, బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకంతా కూడా వ్యాపారస్తులకి దగ్గరికి వెళ్ళిన తరువాత ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? రైతులను ఆదుకోవడానికి కనీస ప్రయత్నాలు ఉండవా? అంటే వ్యాపారస్తుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందా? ఆలోచించమని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేమేదో రాజకీయ ద్వేషంతోనో రాజకీయ భావాలతో మేము మాట్లాడతలా. రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు కనీసం స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తట్టి లేపడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా మిర్చికి సంబంధించి అరే మీరే ప్రకటించారు కదా 60 రోజుల కిందట. విధి విధానాలు లేవు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ప్రచారం తప్ప వేరే యావే లేదు. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవా? ఈ క్రాపే కదా మొత్తం ఇవాళ ఎంతమంది రైతులు మిర్చి వేశారు, ఆ మిర్చికి ఎంత దిగుబడి వచ్చింది, ఎంత మార్కెట్కి వస్తూ ఉంది అనేది. ఇవాళ మిర్చి రైతులు గుంటూరు మార్కెట్ యార్డ్కి సంబంధించి అనేక జిల్లాల పక్క రాష్ట్రాల నుంచి కూడా మిర్చి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే,
మిర్చి రైతులకు సంబంధించి మిర్చి రైతులతో పాటుగా అన్ని పంటలు పండించే రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళ మనసులో కూడా భయాందోళన ఉన్నారు, భవిష్యత్తు ఏందనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగానికి అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైతుకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి మరచి ఏదో వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే మరేదో ప్రభుత్వం ప్రచారం కోసమే మేము పనిచేస్తామనే భావంతో మీరు ముందుకు సాగితే రైతుల పక్షాన మరోసారి ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం.